హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్ అండి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వారైతే చేపలు తీసుకొనొచ్చారండి. సో, దాంట్లో అయితే ఒక హాఫ్ కిలో కంటే కొంచెం తక్కువ మనకి జన అయితే వచ్చింది. సో, జన అంటే మా సైడ్ మేమైతే చేప జన అని అంటామండి. మరి వేరే వేరే చోట్ల ఏమంటారో కామెంట్ చేయండి నాకు. మీ సైడ్ ఏమంటారో అనేది. సో, నేను చేప గుడ్లతో ఫ్రై టైప్ అయితే చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు గూడా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకైతే ఇది పెట్టడం అయితే చాలా మంచిదే అండి. ఇప్పుడు ముల్లులంటే తీసి పెట్టాలి కాబట్టి కొంచెం వాళ్ళు తినలేరు. మనం ఎంత తీసి పెట్టినా గూడా కొంచెం భయంతోనే పెడతాం మనం. సో, దానికంటే మనం ఇలా చేసి పెడితే గినక పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా నచ్చుతుంది. మనమైతే ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఎలా చేశాననేది మీరు మంచిగా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఓకేనా అండి. ఇప్పుడైతే నేనైతే ఒక పెనం పెట్టేసుకొని ఒక 2, 3 టేబుల్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని అయితే వేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ కోసం అన్నమాట. ఫ్లేవర్ కోసం నేను కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయనైతే నేను ఇలాగ చాప్ చేశానండి. మంచిగా దాన్నైతే ఆయిల్‌లో మగ్గేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూను పసుపునైతే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఒక నిమిషం పాటు మూతనైతే పెట్టేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఆయిల్‌లో ఉల్లిపాయలైతే మంచిగా మగ్గిపోయాయి. దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అర టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. మంచిగా అయితే ఒక నిమిషం పాటు మంచిగా కలుపుతూ ఉండాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము ఈ ఉల్లిపాయలనేది మంచిగా స్పూన్‌తో కలుపుకుంటూ ఉండాలనమాట. దీనికంటే ముందుగా అయితే నేనైతే చేపల కూరనైతే వండేసానండి. వండిన తర్వాత ఈ జన అనేది నేను కర్రీలో వేయకుండా పిల్లల కోసం అని చెప్పి నేను ఇలా సెపరేట్‌గా దీన్నైతే ఇలా కర్రీలాగా చేస్తున్నాను. అన్నంలో కలుపుకొని తినొచ్చు. లేదంటే ఉత్తిగా కూడా మనం ఇలా చేసుకొని గిన్నెలో పెట్టేసి ఇచ్చినా పిల్లలు కూడా తినేస్తారు మంచిగా. టేస్ట్‌గా ఉంటుంది. మా వారికి కూడా చాలా ఇష్టమండి ఇలా చేయడం. కర్రీలో వేసిన దానికంటే కూడా ఇలా చేసిస్తే తను చాలా ఇష్టంగా తింటారు. సో, తను కూడా తింటారని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది చేప జన అనేది. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలన్నీ మగ్గిపోయాయి కదండీ! మనం కారం, ఉప్పు కూడా వేసేసాము ఆ ఉల్లిపాయల్లోనే. ఇప్పుడైతే నేను చేప జననైతే శుభ్రంగా కొంచెం రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదండీ! అదైతే వేసేసుకొని ఒక 2, 3 సార్లయితే శుభ్రంగా కడుక్కొని మంచి వాటర్ కూడా ఏసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడైతే దాన్ని నేను ఇలా ఆనియన్స్‌లో అయితే వేసేసి మంచిగా ఆ మిశ్రమం అంతా మన చేప గుడ్లకైతే పట్టేటట్టు పట్టిస్తూ కలుపుతున్నాను చూడండి. ఇలా అయితే మంచిగా మనం ఫస్టే దాన్ని విరిచేసినట్టు చేయకూడదనమాట. మనం చేసిన పేస్ట్‌నంతా దానికి అప్లై చేసుకుంటూ స్పూన్‌తో మంచిగా అలా చేసుకుంటూ ఇట్లా వెడల్పనేసుకొని మంచిగా మూతనైతే పెట్టేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత చూడండి దానంతట అది మంచిగా మగ్గిపోయి మనకి సెపరేట్ కూడా అయిపోతుంది. చూసారా మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు. అదంతా ఉడికిపోయి మనకి బ్రేక్ అయిపోతుందనమాట. మనం జస్ట్ స్పూన్‌తో ఇలా అంటే చాలు. అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినట్టు అయిపోతుంది. చూడండి మనకిప్పుడు టర్న్ చేసిన తర్వాత ఆమ్లెట్ లాగా కనిపిస్తుంది చూసారా? చాలా యమ్మీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలకైతే చాలా మంచిదండి హెల్త్‌కి గూడా. పిల్లలు చాలా ఇష్టంగా గూడా తింటారు. ఎందుకంటే మా పిల్లలైతే మంచిగా తిన్నారండి. నేనైతే ఎప్పుడు చేప జైన తీసుకొచ్చినా గూడా నేనైతే ఇలాగే చేస్తుంటాను. ఒక్కొక్కసారి అయితే కర్రీలో గూడా వేసేస్తానండి. పులుసు మరుగుతుంది గదా! ఆ టైంలో అయితే నేను ఇలా తీసుకొచ్చిన చేప జననైతే ఇట్లా 2 భాగాలుగా చేసుకొనైతే వేసేస్తాను. మంచిగా ఉడికిపోయి మనకి కర్రీలో అనేది కలవకుండా మనము మరుగుతున్నప్పుడే వేయాలండి దాంట్లో. కర్రీలో వేసుకోవాలంటే గినక అలా వేసుకుంటే అయితే మంచిగా సెపరేట్ పీస్ లాగా ఉండిపోతుంది కర్రీలో. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. చూడండి ఇప్పుడు మూత పెట్టాను గదా! తీసాను చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు స్పూన్‌తో అయితే ఇప్పుడు బ్రేక్ జేస్తున్నానండి. మొత్తం మంచిగా సెపరేట్ అయ్యేంత వరకు మనం స్పూన్‌తో ఇలా సైడ్‌గా అనుకుంటూ తీసుకోవాలనమాట. అప్పుడేమైతుందంటే మనకి ఎగ్గు పొరటు ఉంటుంది గదా! కోడిగుడ్డు పొడం ఎలా చేసుకుంటామో అలా అవుతుందనమాట. ఇప్పుడైతే నేను మనం చేపల కూర అయితే చేశానని చెప్పాను గదండీ నేను. ఆ చేపల కూరలో చేసిన పులుసు ఉంటుంది గదా! ఆ పులుసునైతే వేస్తున్నానండి దీంట్లో. ఇదే దీనికి టేస్ట్ చాలా 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 టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ చాలా బావుంటుంది. మా అమ్మగారు చేసినప్పుడైతే ఇలాంటి వేపుడు గినక చేప జనని ఖచ్చితంగా ఎల్లిపాయ కారంలాగా వేసి చేసేవాళ్ళు. చాలా టేస్ట్ ఉండేది. మేము అన్నం మొత్తం ఇదే కలుపుకొని తినేసేవాళ్ళం.
ఇది మా అత్తయ్య వాళ్ళు చేస్తారనమాట ఇలాగా. మా అత్తయ్య చేసినప్పుడు చూసి నేను ఇలా నేర్చుకున్నాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పులుసులో చింతపండు మసాలాలన్నీ వేసి చేస్తాం కదా, అది ఫ్లేవర్ అంతా ఈ గుడ్డులో దిగిపోయి చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. చూసారా, మంచిగా కోడిగుడ్డు పొడంలాగా సపరేట్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకొక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకున్నామంటే మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది కర్రీ అంతా. మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు. మంచిగా ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని స్పూన్ పెట్టుకొని కూడా మంచిగా ఏదైనా టీవీ చూసుకుంటూ సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. చాలా టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టాను కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తెలుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మన జన నుంచి బయటకు వస్తుంది అనమాట. చూస్తున్నారు, ఇప్పుడైతే అంత మంచిగా ఫ్రై అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చేసింది. మనకి కర్రీ అయితే అయిపోయిందండి. అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందామండి. చూడండి, నేనైతే సర్వ్ చేశాను. కొత్తిమీర అయితే పైన అలా గార్నిష్ లాగా వేసేసి అయితే నేను గార్నిష్ చేసేసాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.